తెలంగాణ వార్తలకు వెళ్తే కరెంట్ అక్రమాలపై సిబిఐ జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం. మరి గతంలో కాళేశ్వరం దాని మీదే సిబిఐ ఎంక్వైరీ చేయమంటే ఇంతవరకు ఏం చేయలేదని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సిబిఐ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పట్లో ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లపై నివేదిక సిబిఐకి అప్పగించాలని తీర్మానం. నిజానికి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ జరిగిన దాంట్లో మరి అక్రమాలు జరిగాయనేది వీరి అభియోగం. మరి అది ఎట్లా రుజువద్దో చూడాలి. కొనేదాకా కొట్లాడే పంటల కొనుగోలు జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం, సర్కారు తీరుపై సమరశంఖం, దద్దరిల్లిన మార్కెట్లు అంటూ కథనాన్ని ఇచ్చారు. వడ్ల కుప్ప వద్దే గుండె పగిలిన రైతు అంటూ ఒక ఆయన పాపం పోయినట్టున్నాడు. రైట్, ఇక ఏపీ వార్తలకు వెళ్తే తవ్వుకో అమ్ముకో, పత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో భారీగా అక్రమ తవ్వకాలు. ప్రజాశక్తి వార్త. రామాయంపట్నం అంచనా వ్యయం 62 కోట్లకు పెంచిన ప్రభుత్వం. నవయుగ సంస్థ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. పాపం జగన్ గారు కష్టపడి ప్రభుత్వానికి సంపదగా మార్చాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇది నవయుగకు అప్పచెప్పారని చెప్పినట్టున్నారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి 290 కోట్లు గత ప్రభుత్వం అంచనా అయితే ఇప్పుడు దాన్ని 354 కోట్లు తీసుకెళ్లారట. సో ప్రైవేటు వాళ్ళకి సంపద బాగానే ఏర్పాటు అవుతుందనుకోవాలో ఏమో. తర్వాత పేదలకు గ్రామీణ 1,00,000 ఇళ్ళు ఇస్తారట. నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరు అయ్యే అవకాశం ఉంటూ ఎల్లో మీడియా రాసుకుంది. కాదేది కమిషన్లకు అనర్హం, అక్రమాలకు అడ్డాగా ఏపీ ఎంఐడిసి. ఇప్పుడు అక్రమాలు జరుగుతుంటే రాయొచ్చు, కానీ ఇదేంటి గొడవ అండి. వైకాపాతో అంటకాగిన వాళ్ళదే నేటికి పెత్తనం అంటే ఎంతసేపు ఈ వైకాపా అధికారులకు ఆ రకమైన బురద. ఇటువంటి ఇప్పుడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ తరఫున చేస్తారు. ఇదేం గోలో. ఇతర రోజుల్లో పత్రికలు ఇంత నీచంగా రాసేవి కాదు నాకు తెలిసి. ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ. పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంటు 600 ఎకరాల్లో ఏర్పాటుకు డిఆర్డీఓ ప్రతిపాదన. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు వస్తుందంటున్నారు. వస్తే సంతోషమే, కానీ ఇప్పటి నుంచే అసలు ఇదంతా చంద్రబాబు గారితో అని అన్నట్టుగా పిచ్చిడిచ్చే ప్రయత్నం ఎల్లో మీడియా మొదలుపెట్టింది. అమరావతికి రాజమార్గం అంటే అద్దంకి నుంచి రోడ్డు వెడల్పు చేస్తారట. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్పై విజిలెన్స్ విచారణ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల సంస్థ. వైకాపా హయాంలో ఈ గ్రామీణ రోడ్లన్నీ వాళ్ళకి ఇచ్చారంట. ఇక ఈ 2 ఏళ్ల తర్వాత ఇక లాభం లేదు, ఇంకెక్కడ దొరకట్లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ మీద పడ్డట్టున్నారు. రైట్, ఇక మారదేశ్ కేసుతో ఇక్కడితో ముగించాలంటే ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచుతాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు. రామోజీ మృతితో మారదేశిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగింపు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజాధనానికి సంబంధించిన చట్ట ఉల్లంఘన. ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మారదేశ్కి నోటీసులు జారీ. విజయ్ బ్లాక్ బస్టర్. తమిళనాడులో విజయ్ సంచలనం సృష్టించారు. 107 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కూడా మరి చాలా ఇబ్బందికరమైనవి. భవిష్యత్తులో ప్రస్తుతానికి చూడటానికి బాగానే ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరిగా పోరాడి గెలవటం అనేది ఒక పెద్ద సంచలనంగా ఉంది. మరి ఇప్పుడు ఆయనకి ఎవరు మద్దతు ఇస్తారు ఏంటనేది కూడా సమస్యలు రాబోతూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. సోదరుడు విజయ్కి అభినందనలు. టీవీకే చీఫ్ విజయ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ శుభాకాంక్షలు. అలాగే మోడీ నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసం అని చంద్రబాబు గారు అన్నారు. తమిళనాడు ఎలక్షన్స్ విజయ్ గురించి ఏమి అనట్లేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు పాలన నచ్చితే ప్రజలే గెలిపిస్తారు, లేదంటే వారే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం బాగానే ఉంది. కానీ బట్ చాలా రకరకాల వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. మన పవన్లో ఆ ఫైర్ ఏది అని జనసేన కార్యకర్తలంతా వాపోతున్నారంట. ఇక చంద్రబాబు గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా బీజేపీ అయితే 3వ స్థానంలోకి వెళ్ళిపోయిందంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. విద్య ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తెలుగు చచ్చిపోతుంది అంటూ బురద జల్లిన వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు బడులతో అభివృద్ధి చేస్తే అమ్మో ఏపీ శ్రీలంకలు అయిపోతుందంటూ గుండె బాదుకున్న వాళ్ళు, బెండపూడి ప్రభుత్వ బడిలో చదువుకున్న పేదవాడి పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడితే అది చూసి తట్టుకోలేక వారిని సోషల్ మీడియా వేదికగా హేళన చేసిన వాళ్ళు, బుల్లితెరపై సైతం పేదవాడి పిల్లలపై నీచంగా స్కిట్లు వేయించి వికృతానందం పొందిన వాళ్ళు, ఇప్పుడు విద్యార్థులకు మంచి మార్కులు వస్తే ఘనత మాదేనని మురిసిపోవడం విడ్డూరంగా ఉందంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఈయన శ్రీనివాస్ అంటే ఉత్తరాంధ్ర అన్న ఆయన ఎవరో తమాషాగా ఇదిగో చంద్రబాబు గారు గతంలో ఏమన్నారు, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ఏకంగా ఉపన్యాసమే చెప్పారు. ఇక అంబటి రాంబాబు గారి ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. నేడు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, రేపు నారా చంద్రబాబు, లోకేష్. అంటే అక్కడ డిఎంకే వాళ్ళిద్దరి పార్టీగా కొనసాగుతున్నట్లుగానే ఇంకా ఇక్కడ ఏపీలో నారా చంద్రబాబు, లోకేష్ల పార్టీగా తెలుగుదేశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా వాళ్ళకి ఓటమి తప్పదు అనే
రకంగా రాశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, దమ్ముంటే ఎవరైనా రండి, నేను చర్చకు సిద్ధమన్న పరకాల ప్రభాకర్. ఇక ఈ నేపథ్యంలో ది రియల్ విన్నర్స్ ఆఫ్ బెంగాల్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి ఇది కరెక్టా కాదని మనం చెప్పలేం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, హిందూస్ వర్సెస్ ముస్లిం, సిఐఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీ, ఈడీ, సిబిఐ, ఇట్లా మీడియా ఇవన్నీ ఆధారంగా బీజేపీ అక్కడ గెలవగలిగిందంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి నిజంగా అట్లా జరిగిందా? అయితే మమతా బెనర్జీ గారు అయితే 100 సీట్లలో తమ తీర్పు, బెంగాల్లో భాజపా విజయం అనైతికం, 100కు పైగా స్థానాల్లో తీర్పును ఆ పార్టీ దోచుకుందని ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాల సహకారంతో ఇవన్నీ చేశారని అంటున్నారు. అయితే అదే టైంలో మోడీ గారు, అమిత్ షా గారు ఇది ఘన విజయం, ప్రజల విజయం, మమతా బెనర్జీ అరాచక పాలనకు అంతమైందని వారు అంటున్నారు. నేను పవన్ ఉన్నట్లే శ్రేణులు సఖ్యంగా ఉండాలని చంద్రబాబు గారు అన్నారట. అంటే పవన్ కళ్యాణ్ గారు లాగానే జనసేన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి విధేయతగా ఉండాలా ఏంటనేది చమత్కారాలు వస్తున్నాయి. నీటి సరఫరాకు జిల్లాకు ₹1 కోటి ఇస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు.